వరంగల్ సభతో బీఆర్ఎస్లో జోష్ పెరిగిందా? భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? తెలంగాణ రాజకీయాల్లో ఏ రకంగా బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్తుంది? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఎట్లా చూస్తారు, మొన్న సభతో కొంత ఏమైనా జోష్ పెరిగిందా? తప్పకుండా ఉంటుంది దాని ప్రభావం. ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల మద్దతే ముఖ్యం కాబట్టి, ఒకటి ఎన్నికలు, రెండవది సభలు, ప్రజలు సమీకరించే విధానం. ఈ రెండింటి ద్వారానే ఆ రాజకీయ పార్టీల యొక్క పని విధానం నిర్ణయించబడుతుంది. సో ఇవాళ ఉన్న పరిస్థితులలో టీఆర్ఎస్ లేదని, పోయిందని, భూస్థాపితమని, ఇంకోటని ఎవడో మాట్లాడుతున్న సందర్భంలో, ప్రత్యేకించి ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ ఒకే మాటతోనే, ఒకే గొంతుతోని బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన దాడి చేస్తున్న సందర్భంలో సభ అంత పెద్ద ఎత్తున విజయవంతం కావడం, అంత ఎండలున్న లెక్క పెట్టకుండా ప్రజలు లక్షలాదిగా తరలి రావడం, కేసీఆర్ గారి ఉపన్యాసానికి ప్రతిదానికి కూడా ప్రజలు స్పందించడం, చప్పటి కొట్టి ఆమోదం తెలపడం, మద్దతు తెలపడం, ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా ప్రజల్లో కేసీఆర్ పైన అభిమానం ఏమాత్రం తరిగిపోలేదని, మరింత పెరిగింది అనే విషయం మనకు స్పష్టంగా కనపడ్డది. చేశారు. మొదటి నుంచి మీరు పార్టీలో ఉన్నారు కనుక ఎప్పుడైనా అంతర్మదనం చేసుకున్నారు? ఎందుకు, ఎక్కడ పొరపాటు జరిగింది? అంతా చాలా బాగుంది, మన వైపు ప్రజలు ఉన్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కనుక గ్యారంటీగా గెలుస్తామని మీరు అంటునేవాళ్ళు. ఎందుకు ఓడిపోయారన్నది ఎక్కడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? తప్పకుండా మేము జిల్లాల వారీగా సమీక్ష చేసినాం. ఎన్నికలు అయిపోయిన వెంటనే రాష్ట్ర కమిటీలో కూడా చర్చలు చేసినాం. మరి చాలా స్పష్టంగా కనబడుతుంది విషయం ఏంటనేది. సహజంగానే 10 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నప్పుడు వచ్చే చిన్న చిన్న వ్యతిరేకతలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే అందరినీ, అన్ని వర్గాల ప్రజల్ని 100% మందిని సాటిస్ఫై చేయడం అనేది ఎవరికి కూడా కాదు. అవి ఒకవైపు ఉంటుంది కొంత మేరకు. అవి ఉన్నప్పుడు కూడా దాన్ని అధిగమించడానికి కావాల్సినంత అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం. వాస్తవానికి మాకు వాటిపైన విశ్వాసం ఉండే. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇస్తుందో, అలవిమాలిన హామీలు ఇస్తుందో, రాష్ట్ర బడ్జెట్కు 10 రెట్లు బడ్జెట్ పెట్టినా సరిపోనటువంటి హామీలు ఇస్తుందో, వీటిని ప్రజలు నమ్మరు అనే ఒక విశ్వాసం మాకు ఉండే. వాస్తవానికి ఉదాహరణకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, అది ఇంపాసిబుల్. అది మేము చెప్పిన మానాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే నిజంగా కనుక వాళ్ళు చెప్పిన పద్ధతిలో కనుక చేస్తే దాదాపు 50,000 కోట్లు టచ్ చేస్తుండే. 49,500 కోట్లు వాళ్ళు లెక్క చెప్పినారు బ్యాంకర్స్ లెవెల్ సమావేశంలో. సో 15,000 రైతు భరోసా పేరు మీద ఇస్తానన్నది, అది ఇస్తే 20,000 పైన దాడుతుంది. బోనస్ 500 బోనస్ అని చెప్పాను. పండిన పంటతోని లెక్క చూస్తే బోనస్ నిజంగా వీళ్ళు ఇవ్వాల్సి వస్తే అది కూడా దాదాపు సంవత్సరానికి 25,000 కోట్లే దాడుతుంది. కేవలం దీనికే సరిపోదు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం. ఇక ఆ తర్వాత వాళ్ళు చెప్పిన అలవిమాలిన 4,000 పెన్షన్, ప్రతి మహిళకు నెలకు 2,500, ప్రతి మహిళకు అన్నారు. సరే, ప్రతి మహిళ అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని అనుకుందాం. 1 కోటి మంది పైన ఉంటారు. ఇది మిగతా రకాలుగా అర్హతలు లేకుండా తీసేసిన వాళ్ళు, ఐటీ పేడ్ వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, రకరకాల వాళ్ళు, ఒక 50 లక్షల మందిని తీసేసినాం. మీరు 50 లక్షలు తీయడం సాధ్యం కాదు. వాస్తవానికి 1 కోటి మంది మినిమం ఉంటారు. అన్ని డబ్బులు తేవడం అనేది ఇంపాసిబుల్. ఆటో కార్మికులు నెలకు 1,000 రూపాయలు ఇస్తాం, 12,000 సంవత్సరానికి. ఎన్ఆర్జీఎస్ కార్మికులకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాం, సంవత్సరం 12,000 ఇస్తాం. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళు చెప్పేది హైలీ ఇంపాసిబుల్, సాధ్యం కానిది, ఆచరణ సాధ్యం కాని హామీ మేనిఫెస్టో ఇస్తున్నది అర్థమైంది. 6 గ్యారెంటీలు, 420 హామీలు అనేది. కాబట్టి దీన్ని ప్రజలు నమ్మరు అని మేము భావించినాం. ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇచ్చే అవకాశం ఉంటే కేసీఆర్ ఇచ్చేటోడు, మనసున్నోడు ఆయనే పెట్టాలి. కానీ వీళ్ళతో ఎట్లయితుంది అనేది ప్రజలు తీసుకుంటారని అనుకున్నాం మనం. కానీ ప్రజలు నమ్మిండ్రు. కొంత ఏమో వస్తుందేమో అని ఆశపడ్డారు. కేసీఆర్ 10 అంటున్నాడు, వాళ్ళు 10 అని అంటున్నారు కదా. ఒక ప్రజలకి ఒక విశ్వాసం ఏముందంటే, కేసీఆర్ పెట్టిన పథకాలు అయితే తీయరు ఎవడొచ్చినా, ఈ 10 అయితే గ్యారెంటీ ఉంది, ఏమో వస్తే 15 వస్తుందేమో, కోటే కదా, ఏమో 2 లక్షల రుణమాఫీ అంటుండు, అయితే మనకు లాభమే కదా, 2,500 ఇస్తా అంటుండు, నెలకి ఏమైంది, ఇంట్లో కూర్చుంటే నాకు ఒక్క ఓటేసి వస్తానికి ఏమైంది. ఇట్లా చదువుకున్న ఆడపిల్లలకి అందరికీ స్కూటీలు ఇస్తా, ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా ప్రతి సంవత్సరం. లైక్ ఇవన్నీ కూడా
ఆకర్షించినాయి, కొత్త ఓటర్లను ఆకర్షించినాయి బాగా. ఇప్పుడు స్కూటీలు అనేది కొత్త ఓటర్లు అయిన అమ్మాయిలే, ఇక విద్యా కార్డు అనేది కొత్త ఓటర్లు అయిన అమ్మాయిలు అబ్బాయిలే. ఈ రకంగా యువకులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తా అప్పటిదాకా 4,000 అని చెప్పి, ఇవన్నీ ప్రతి ఒక్కరిని నమ్మించగలిగారు. అది బాగా మాకు ఎఫెక్ట్ అయింది. ఎక్కడైనా మేము తప్పు చేసామనే భావన ఏమైనా ఉందా? తప్పు అనేది ఎక్కడ కూడా జరగలేదు. మేము పరిపాలనా పరంగా మేము ఎక్కడ కూడా తప్పు చేయడం అనేది ఎక్కడ జరగలేదు. అది చాలా స్పష్టంగా ఉన్నాం మేము. ఎక్కడ కూడా కొంత తప్పు అంటే ఒకటి లోపం మా దగ్గర ఏమైందంటే, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టడంలో మేము విఫలమైనాం. మేము చేసిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ప్రజలకు ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని గుర్తు చేయడంలో మేము విఫలమైనాం. మేము సింపుల్, ఐ ఫర్ వన్ నేనే చెప్తాను. మా దగ్గర వచ్చిన నా కార్యకర్తలు అనేవాళ్ళు చాలామంది, అన్నా మనం ఇన్ని రోడ్లు వేసిన ప్రచారం చేసుకోవట్లేము అని చెప్పి. నేను చాలా సింపుల్గా అనేది, రోడ్డు మీద నడిచినప్పుడు తెలియదారా రోడ్డు మనం వేసినామని చెప్పి, కరెంటు స్విచ్ చేసేటప్పుడు తెలియదారా కరెంటు మనం ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిండని చెప్పి ఇట్లా మాట్లాడేటోళ్ళు మేము. సూర్యాపేట కలెక్టరేట్ వచ్చింది, నిజమే చెప్పకుంటే మనం తెలియదా ప్రజలకు, మనమే తెచ్చిన సంగతి తెలియదా? మెడికల్ కాలేజ్ వచ్చింది, మనం ఇచ్చిన సంగతి తెలియదా? నల్గొండ మెడికల్ కాలేజ్ 20 సార్లు ఆశ పెట్టారు వాళ్ళు, చేయలేకపోయినారు, బట్ మనం తెచ్చినాం, అది కనబడతలేదా అని ఇట్లా మాట్లాడేవాళ్ళం మేము. కానీ ప్రజలకు పదే 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 జ్ఞాపకం చేయాలి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారు అని చెప్పి గోబెల్స్ ఏదైతే చేసిపోయిండో సిద్ధాంతాన్ని, అది నిజము అని చెప్పి మళ్ళీసారి నిరూపించారు ఇక్కడ వీళ్ళు. దాన్ని తిప్పికొట్టడంలో మేము విఫలమైనాం. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ అప్పుడే మేము అధికారంలోకి వచ్చామనే భావనలో ఉన్నారని కొంతమంది అంటున్నారు. అధికారంలోకి వచ్చామనే భావన మాకేం లేదు. మేము పోయి కలెక్టర్ ఆఫీసులలో కూర్చోట్లేదు, మేము పోయి సెక్రటేరియట్లో కూర్చోట్లేదు కదా. మేమేం అధికారంలోకి వచ్చిన భావన అంటే, ఎస్ ప్రజల కొరకు కొట్లాడుతున్నాం. ప్రతిపక్షంగా మాకు ప్రజలు ఏ పాత్ర అయితే ఇచ్చిండ్రో దాని విషయంలో 100కు 100% మేము ప్రజలు మాకులేసేటట్టుగా పనిచేస్తూ ఉన్నాం అనే భావనతో ఉన్నాం. మేము ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన విషయంలో కొట్లాడే ప్రజలకు కానీ, లేదా ప్రభుత్వం దురాశతోని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ధనార్జనతోని పోయి ప్రజలను పెడుతున్న ఇబ్బందులు కానీ, ఉదాహరణకు లగచరణ కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, హెచ్వి కావచ్చు, రకరకాల ఇష్యూస్లో మేము కొట్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలబడుతున్నాం, వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాం. ఇవాళ మా తెలంగాణ భవన్ అనేది ఈ ప్రభుత్వం చేత, ఈ కాంగ్రెస్ పార్టీ చేత మోసగించబడిన ప్రజలకి, ఈ ప్రభుత్వం చేత దుర్మార్గంగా అణచివేతకు గురవుతున్న ప్రజలకి కేంద్రమైంది. ఇవాళ దానికి మేము గర్వపడుతున్నాం. ఆ రకంగా మేము మా పాత్ర మేము పోషిస్తున్నాం అనే విషయంలో సంతృప్తిగా ఉన్నాం. రేవంత్ రెడ్డి పేరు తీయడానికి కేసీఆర్ భయపడుతున్నాడు. ఇప్పుడు మీరు రోజు రామను తెలుసుకుంటారా, రావణాసురుని తెలుసుకుంటారా? మీరు రావణాసురుడు కూడా అరే నా పేరు తలుచుకోవడానికి మీరు భయపడుతున్నారు అని అంటే ఎట్లుంటుందో ఇది కూడా అంతే. అంటే రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతున్న కామెంట్స్ చూశారు. నిన్న కూడా మాట్లాడినప్పుడు 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము, కేసీఆర్ ఫామ్ హౌస్లోనే అంతమవుతారనే రీతిలో మాట్లాడారు. అంటే ఇక చిల్లర మాటలు, విజ్ఞత లేని మాటలు, ముఖ్యమంత్రిని ఆయన సోయి కూడా లేకుండా ఆ పదవిని కూడా దిగజార్చే మాటలు, ఆ పదవి హోదాను నిలబెట్టలేకపోవడం అనేది రేవంత్ రెడ్డి యొక్క సంస్కారానికి నిదర్శనం. అంటే రేవంత్ రెడ్డి పదే పదే ఒక ఆరోపణ మీపై చేస్తున్నారంటే, నాకు అప్పులు తీసుకొచ్చి పెట్టారు నెత్తి మీద, వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుంది తప్ప నేనేమీ పని చేయలేకపోతున్నాను ఆయన అంటున్నారు. ఇక దీనికి మించిన మూర్ఖత్వం మీకు ఒకటి ఉన్నది, మూర్ఖత్వానికి పరాకాష్ట అంటారు. చాలా దేశాలలో ఇట్లా కనుక మాట్లాడితే అది ఉరిశిక్షకు కూడా అర్హమే అని చెప్పి, నేను బహుశా ఆస్ట్రియాకి సంబంధించిన ఒక మంత్రి అనుకుంటా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకసారి వచ్చినప్పుడు, ఇట్లా అబద్ధాలు ఆడేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటే తప్పకుండా ఉరి తీస్తారు మా దేశంలో అని చెప్పినట్టు గుర్తుంది నాకు. ఏదో ప్రాజెక్టుల విషయంలో మాట్లాడినప్పుడు. ఎందుకంటే అది రాష్ట్రం కానీ, అది దేశం కానీ, అది ఎనీ ఆర్గనైజేషన్, దాని యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకోకుండానే మాట ఇచ్చుడు, హామీ ఇచ్చుడు అనేది పెద్ద మోసం, నేరపూరితమైన చర్య. అది ఆయన మాట్లాడిని, ఇంకోటి మాట్లాడిని. రాహుల్ గాంధీ కూడా నాకు దేశంలో నాకు ప్రధానమంత్రి పదవి కావాలని తిరుగుతున్నాడు. ఇస్తారు దబ్బుకున్న. ఇచ్చిన తెల్లారి నాకు ఈ దేశం ఇట్లా ఉందని తెలియదు, ఈ దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయని తెలియదు, ఈ దేశ బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉందని నాకు తెలియదు అని అంటే కుదురుతుందా? అది ఎంత సిగ్గుమాలిన పని. అసలు అది చెప్పడం అనేది ఒక సిగ్గుమాలిన మాట. అంటే ఒక అది మూర్ఖత్వానికి పరాకాష్టనా, అజ్ఞానానికి పరాకాష్టనా తెలియదు. కానీ అట్లాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎవరు కూడా తెలియకపోతే కూడా తెలియదని చెప్పకూడదు. పరువు పోతుంది కదా ప్రపంచం ముందట. ఎక్కడైనా పోయి ఒక
ఆర్థిక శాస్త్రవేత్తల సమావేశం మేము మాట్లాడమని చెప్పండి, ఉన్న ఆర్థిక విశ్లేషకులతో మాట్లాడమని చెప్పండి, వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పండి అన్నమాట. ఎంత పరువు తక్కువ విషయం అది. మీరు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. విభాగాన్ని విద్యుత్ శాఖకు సంబంధించినంత వరకు మొత్తం అప్పుల పాలు చేశారు. ఏం చేయాలి, చాలా ఇబ్బంది పడుతున్నాం కరెంట్ విషయంలో అని రేవంత్ రెడ్డి పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. నేనేమంటున్నా, మేము వచ్చే నాటికి వీళ్ళు ఏమన్నా మమ్మల్ని అప్పు లేకుండా ఇచ్చిపోయారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 84,000 కోట్లు, మా విద్యుత్ సంస్థల అప్పు కూడా 42,000 కోట్లు, 24,000 కోట్లు. మరి మేము కూడా వడ్డీ కట్టుకుంటూనే వచ్చినాం కదా. వడ్డీ కట్టుకుంటూ మళ్ళీ కొత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. మీరు ఇవ్వలేదు కరెంటు, మేము ఇచ్చినాం. మీరు కరెంట్ ఇవ్వలేదు, మేము ఇచ్చినాం. సింపుల్ అండి. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు నువ్వు కొనుక్కున్నావో కిరాయి తీసుకున్నావో సంథింగ్ జరిగింది. ఇది వచ్చే నాటికి ఉన్నాయి, నువ్వు వీకేసేస్తే నిన్నాలే. నువ్వు వచ్చే నాటికి ఇంటికి కరెంట్ లేదు, ఈ ఇంటికి కరెంట్ తెచ్చుకున్నావు. నువ్వు వచ్చే నాటికి ఇంటికి మంచిలు వేస్తే మంచిలు బోర్ లేదు, నువ్వు వేసుకున్నావు, డెవలప్ చేసినావు. ఇద్దరికి అప్పు కాదా? అవుతుంది కదా. ఏ ఆర్గనైజేషన్ కానీ నువ్వు మిగులు బడ్జెట్తో ఇచ్చిపోతే నువ్వు మాట్లాడాలి. నువ్వు ఇచ్చింది అప్పుతోని ఆనాడు, అప్పు కొనసాగింది, సింపుల్. ఇంకొకటి, మేము తెచ్చిన అప్పు దేనికి పెట్టినాం అనేది కూడా ఉండాలి కదా. మేము తెచ్చిన అప్పు దేనికి పెట్టినామో చూపించినాం. నేను ఎన్ని లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాము, ఎన్ని వందల సబ్స్టేషన్లు ఇచ్చినాము, ఎన్ని లక్షల కిలోమీటర్ల లైన్ ఇచ్చినాము. అన్నిటికీ మించి మీరు ఇండ్లకు ఇయ్యలే కరెంటు, వాణిజ్య అవసరాలకి ఇయ్యలే, పారిశ్రామిక అవసరాలకి ఇయ్యలే. ఇక అసలు రైతులకైతే కరెంట్ ఇచ్చిన పాపన పోలే మీ ప్రభుత్వం. కానీ మేము అన్ని వర్గాలకి 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఇవ్వాలి అన్నప్పుడు తప్పదు కదా. ఎస్ఎల్బీసీ విషయంలో తప్పు మీదా కాంగ్రెస్దే? మాది ఎట్లా అవుతుంది? అసలు మేము మొదలు కాదు, మేము చివరి కాదు. అసలు పట్టించుకోలేదా? ప్రజలు వచ్చినాం పోయినాం. పట్టించుకోవడానికి ఏముంది? గదే కత్తుంది. అందులోకి అడుగుపెట్టడానికే వీలు లేదు, నీళ్ళు ఉండే. వీళ్ళు వచ్చేవరకే వీళ్ళ అదృష్టమని కరువు వచ్చింది. దాంతో మొదటిసారిగా నీళ్ళ ఊట తగ్గింది. కనీసం దాంట్లో చచ్చిపోతే 8 మందిని కూడా బయట తీయాలని చేతగాని వాళ్ళు వీళ్ళు. తప్పు వాళ్ళది కదా. దాన్ని అంచనా వేయకుండా రోజుకు ఆ సర్వేలు కండక్ట్ చేయకుండా, జియాలజికల్ కండిషన్స్ చూసుకోకుండా, ఏ అనుమతులు లేకుండా, వాస్తవానికి దీని మీద తప్పకుండా మేము వచ్చిన తర్వాతనైనా కేసు పెడతాం, దానికి బాధ్యులను లోపటేస్తాం. కాళేశ్వరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నివేదిక కూడా బయటకు వచ్చింది, తప్పంతా మీదే అని అంటున్నారు. ఎక్కడుంది నివేదికలో? అసలు ఆడ తప్పేం జరిగిందని మొదలు? ఆడ తప్పే జరగలేదు. మొదలు ఒకటి తప్పు జరిగిందని నివేదిక చెప్పినట్టు ఏడు కనపడలేదు. దాన్ని ఆడ దాచిపెట్టి వీళ్ళు చెత్త మాటలు మాట్లాడుతున్నారు, చెత్త మాటలు మాట్లాడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప అందులో ఏమీ లేదు. వాస్తవానికి తప్పే లేని చోట ఈ నివేదిక వచ్చేది ఏంటి, దాంతో జరిగేది ఏంటి? ఇప్పుడు 3 సార్లు వస్తుంది నివేదిక. వాళ్ళకి రాజకీయ అవసరమైనప్పుడల్లా నివేదిక వస్తుంది. ఎన్డీఎస్సీ అనేది ప్రపంచంలో ఒక్క తెలంగాణ కొరకే, ఒక్క మేడిగడ్డ కొరకే పెట్టిరా మొత్తం భారతదేశంలో ఎన్డీఎస్సీ అని? గుజరాత్లో కూలిన ప్రాజెక్టులకు అడిగిపోలేదు, బీహార్లో కూలుతున్న ప్రాజెక్టులకు అడిగిపోలేదు. ప్రారంభం రోజే 150 మంది చచ్చిపోయారు కదా గుజరాత్లో, మీ అందరికీ కూడా తెలుసు కదా. ఆ ప్రాజెక్టు వైపు ఎన్డీఎస్సీ అనేది ఒకటి పోయిందనేది విన్నారా ఎప్పుడన్నా? ఇప్పటివరకు పోరు. ఆంధ్రప్రదేశ్లో కూడా కట్టిన ప్రాజెక్టు కొట్టుకపోయినాయి, పోరు. ఇక్కడ మాత్రమే బీజేపీకి కాంగ్రెస్కి అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ మదనం చేయడానికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకసారి హడావుడిగా ఎవడన్నా ఒకటే రోజుల నివేదిక ఇస్తాడా ప్రపంచంలో? కనీసం వాడికి పోయి చూడకుండా, ప్రాజెక్టు ఆడికి పోయి అసలు కట్టిరా లేదా, ఉన్నదా లేదా అని చూసింది ఎన్డీఎస్సీ అసలు ఒకనాడన్నా? ఆడి చూడకుండానే ఒకటే రోజుల నివేదిక పేపర్లకే ఇచ్చేసింది ఏకంగా మొదలే. అసెంబ్లీ ఎన్నికల ముందు అంత అర్జెంట్ ఉంది కాబట్టి కేసీఆర్ను బదనం చేయడం కొరకు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే మళ్ళొకసారి ఇచ్చింది. నిన్న సభ పెట్టుకుంటున్నానే మళ్ళొకసారి ఇచ్చింది. ఇవి చిల్లర వేషాలు, చిల్లర దందాలు. అది ఎన్డీఎస్సీ నివేదిక కాదు, కాంగ్రెస్ ఎన్డీఏ కలిసి చేసిన నివేదిక. మీరేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ మీరు బీజేపీ ఒకటి అంటారు. ఉదాహరణలు ఉన్నాయి కదా చూపించడానికి, ఉదాహరణలు ఉన్నాయి కదా. ఎన్నికల ముందు నుంచి వెళ్ళే మోడీ ఎట్లా కేసీఆర్ని దించాలి, అవతల ఎవడొచ్చినా ఏం లేదు అనేది ఒక అంచనా వేసుకున్నాడు. తన పార్టీతో సాధ్యం కావట్లేదు. ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ని గెలిపిస్తేనే కేసీఆర్ దిగిపోయేటట్టున్నాడు అని అనుకున్నాడు. దానికి ఉదాహరణ ఇది కూడా, కాళేశ్వరం రిపోర్టు కూడా ఒకటే రోజులో ఎన్డీఎస్సీ. ఇవాళ హైదరాబాద్కి వచ్చిండ్రు, కాళేశ్వరం కూడా పోలేదు. ఈడ కూర్చొని తయారు చేసుకున్నారు పొలిటికల్గా. కేసీఆర్ బదనాం చేయడానికి ఏం రాయాలి, పేపర్లకు ఏం లీక్ చేయాలని ఢిల్లీ పోయి లీక్ ఇచ్చుకున్నారు. అక్కడే కనబడుతుంది ఐక్యత. వాళ్ళ పార్టీకి అంతో ఇంతో అప్పుడే కొంత ఇమేజ్ వచ్చింది. ఆయన పేరు ఏందో, బండి సంజయ్ నాయకత్వంలో. ఒకటే సెకండ్లో బండి సంజయ్ని బీకేసేసిండ్రు. అంతకుముందు పనికిరాడని తీసేసిన మరకిషన్ రెడ్డిని పెట్టిండ్రు. పెడుతూ మళ్ళీ దుర్మార్గంగా కేసీఆర్ చెప్తేనే మేము మార్చినామని చెప్పేసి లీకులు వాళ్ళే ఇచ్చిండ్రు వాళ్ళ మీడియాకు, వాళ్ళ ఇంటి మీడియాకు. ఆ రకంగా బదనాం చేసిండ్రు. ఆ తర్వాత ఈ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు చూడండి మీరు,
బీజేపీ ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్ర పోషించిందా తెలంగాణ రాష్ట్రంలో? శాసనసభలో వాళ్ళు మధ్యలో ఉంటారు. ఎడమవైపు కాంగ్రెస్ ఉంటుంది, ప్రభుత్వ పార్టీ, కుడివైపు మేము ప్రతిపక్ష పార్టీ, మేము ఉంటాం, ప్రధాన ప్రతిపక్షం. ఎవడన్నా మాట్లాడితే పాలకపక్షం వైపు చూసి మాట్లాడతారు. కానీ ఇప్పటికీ తిరిగి మా వైపు తిరిగి కుడివైపు తిరిగి ప్రశ్నలు వేస్తుంటారు, మా మీద దాడి చేస్తుంటారు. సేమ్ కాంగ్రెస్ గొంతు ఏముంటుందో బీజేపీ నాయకుల గొంతు అదే ఉంటుంది. ఇప్పటికి కూడా సంవత్సరం అయింది. దాని అర్థమైంది, ఇద్దరు కలిసి పనిచేస్తున్నానే కదా. హైడ్రా విషయంలో చూసిండ్రు, వాళ్ళ ఎంపీలు బహిరంగంగా మద్దతు ఇచ్చిండ్రు. లగచర్ల విషయంలో మద్దతు ఇచ్చిండ్రు, మూసీ విషయంలో మద్దతు ఇచ్చిండ్రు, ఎస్సీ విషయంలో మద్దతు ఇచ్చిండ్రు. ప్రతి దాంట్లో వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మీరు స్టేట్మెంట్లు కూడా చూడండి, ఇద్దరి ఒకే తీరు ఉంటాయి, కేసీఆర్ పైనే ఉంటాయి. మరి కలిసి పనిచేస్తున్నాడు కాకపోతే ఇంకేముంది వాళ్ళు. ఇంకొకటి, ఒకవేళ మేము కలిసే కనుక పనిచేస్తే మరి మా ఎమ్మెల్సీ కవితను ఎట్లా అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు? బీజేపీతో మేము కలిసి పనిచేస్తే సింపుల్ లెక్క. అక్కడే అర్థమైపోయింది కదా కలిసి పనిచేస్తుంది వాళ్ళిద్దరూ అని. మోడీ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మూటలు తయారు చేసేసి ఢిల్లీకి పంపుతుంది అన్నాడు. ఎందుకు విచారణకి వెళ్ళే? ప్రధానమంత్రి, సిబిఐ ఉంది, ఐటీ ఉంది, ఈడీ ఉంది, అన్ని సంస్థలు వాళ్ళ చేతులు ఉన్నాయి. విచారణకి ఎందుకు ఆర్డర్ చేయలే? తెలిస్తేనే కదా మాట్లాడతాడు మోడీ. అయితే బీజేపీ వాళ్ళు మోడీ అబద్ధాలు చెప్తున్నాడని ఒప్పుకోవాలి, లేదా కాంగ్రెస్తో మిలాఖతమైన ఒప్పుకోవాలి. దీంతో ఎంత మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? వాళ్ళిద్దరు ఒకటి అనడానికి. తెలంగాణలో చాలా జిల్లాలు ఉన్నప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎప్పుడు రాజకీయంగా హాట్గా ఉంటుంది. మీ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు, త్వరలో ఇంకో మంత్రి కూడా వస్తా అంటున్నాడు. ఏం జరుగుతుంది? ఆ వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? ఏముంటుంది, ఇద్దరుండి కూడా పైసా పని చేయలే, ఉన్నాయి నష్టం చేసిండ్రు. వ్యవసాయ రంగం మళ్ళీ నాశనం చేసిండ్రు. కనీసం పండించిన వడ్లను కొనే పరిస్థితుల్లో లేరు. ఎస్ఎల్బీసీని ఖతం చేసిండ్రు. ఇంత పెద్ద కోతలు కోసిండ్రు. ఒక ఆయన నా బ్రెయిన్ చైల్డ్ అన్నాడు, ఒక ఆయన కూడా వాళ్ళ మాటలకి అసలు నవ్వుకుంటున్నారు ప్రజలు. సోయిండి మాట్లాడుతున్నారా, సోయిలకి మాట్లాడుతున్నారా? 1983లో మొదలైతే ఎస్ఎల్బీసీ సంబంధించిన ఆలోచన, ఈయన నిన్న మధ్య అయినా నా బ్రెయిన్ చైల్డ్ అంటాడు. ఏమనాలి వీళ్ళనిగా? ఇక ఇంకో ఆయన ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటాడు. ఇరిగేషన్ మంత్రి ఉండి నీళ్ళు ఇయ్యలేక ఎండబెట్టిండు. గోదావరి నీళ్ళు బ్రహ్మాండంగా మేము కాళేశ్వరంతో తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తే సూర్యాపేట జిల్లాను, నల్గొండను నీళ్ళు ఇవ్వక ఎండబెట్టిండు మొత్తం. నాగార్జున సాగర్లో మన వాటర్ నీళ్ళను వాడుకోవడం కూడా చేతగాక కృష్ణార్పణం అవుతుంటే చూస్తూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అది నేను చేసిన రాజకీయ ఆరోపణ కాదు. కేఆర్ఎంబీ స్పష్టంగా రిలీజ్ చేసింది నివేదిక మొన్న. ఏమని? ఈ సంవత్సరం 1015 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి కృష్ణలో. ఆంధ్రప్రదేశ్ వాటా 650, మీది 350. ఆంధ్రప్రదేశ్ వాటా 650 అయితే 715 వాడింది ఇప్పటికీ. తెలంగాణ 350కి 220 వాడింది అని చెప్పి. గంత చేతగాని దద్దమ్మలు. ఒక దిక్కు పొలం ఎండిపోతుంటే ఇంకొక దిక్కు నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే కనీసం సోయి లేదు. ఏమైనా ఎవరిని భయపెట్టిద్దాం, ఎవరికి అడ్డ డబ్బులు వసూలు చేద్దాం, ఎట్లా తిందాం, పోటీలు పడి సంపాదించుకునే దాంట్లో ఉన్నారు ప్రజలను పీడించి. కానీ రకరకాల దందాలు చేసి ఆఖరికి ఇండ్లను కూడా పాపం ఎప్పుడో కట్టుకున్న ఇండ్లను కూడా వదిలేరు. మీ ఇండ్లు మీకు అంత రోడ్డు మీకు వచ్చింది, ఇగో ఇది వెంటిలేటర్ బయటకు వచ్చింది, మేము కూలగొడతాం పైసలు లేకపోతే. ఇంత గలీజ్గా జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కావచ్చు. ఒడ్లు కొనడం చేత కావట్లేదు, కానీ ఒడ్లు పండించిన రైతులు మాత్రం కషాయాలను అప్పచెప్పినట్టు, కషాయానికి గొర్రెను అప్పచెప్పినట్టు దళారులకు అప్పచెప్పారు, దళారులకు డబ్బులు తీసుకున్నారు. ఇవాళ కళల రైతులు మొత్తుకుంటున్నారు. ఇది వీళ్ళ పరిస్థితి. ప్రజలే పోల్చుకుంటున్నారు. నేను అనడం కాదు, నేను చేసేది ఆరోపణ కాదు. మీరు మీ కెమెరా నెట్ట పెట్టుకోకపోతే నల్గొండ జిల్లాలో ఏ గ్రామానికైనా వెళ్ళండి. నేనేం కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నా, ప్రజల భాషలో వినండి ఏం చెప్తారు. ఇంకో ఆయన కూడా మంత్రి అయితే అంటుండు మీ జిల్లాలో. నేను 12 మందిని చేసుకొని మాదేమైంది, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం. చేసిన మంత్రులు పీకుతున్నది ఏం లేదు, ప్రజల్ని పీడించుక తినడు తప్ప ఇంకోటి వచ్చి ఇంకో అదనంగా ఇంకోటి ప్రజల రక్తం తాగడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. కానీ ఆయన కాకుండా ఇంకో కాంగ్రెస్ నేతనే అడ్డుకుంటున్నాడు. ఇక అది కాంగ్రెస్ సహజంగా, కాంగ్రెస్ అంటేనే అది. కాంగ్రెస్ అంటేనే కలహాలు, కమిషన్లు, అంత తప్ప ఏం ఉండదు. ప్రజల కొరకు పనిచేసే అలవాటు వాళ్ళకి ఎప్పుడు లేదు, ఆలోచన కూడా చేయరు. వరంగల్ సభ తర్వాత పార్టీకి సంబంధించినంత వరకు చాలా వరకు రాష్ట్ర కార్యవర్గం కానీ అలాంటివి కానీ ఇంకా ఏర్పాటు కాలేదు. ఎట్లా ఉండబోతుంది సభ్యత్వ నమోదం కానీ? ఈ కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతున్నారా? అక్టోబర్ వరకు మేము చేసుకోవాల్సిన గడువు ఉంది. త్వరలోనే ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నాయి, కొంత ఎండలు
తగ్గుముఖం పట్టిన తర్వాత బహుశా పార్టీ అధ్యక్షులు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అందరం కూడా కూర్చొని బహుశా ముఖ్యులు పిలిచి మాట్లాడి ప్రోగ్రామ్ ఇస్తారు కేసీఆర్ గారు. ముందుగా సభ్యత్వం నమోదు కావాలి అంతటి కూడా అన్ని గ్రామాల్లో అన్ని యూనిట్లలో. ఆ తర్వాత స్థానిక కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీ, వార్డు కమిటీలు, మండల గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు ఇవి పూర్తి చేసుకొని వచ్చి ప్లీనరీ జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ జనరల్ బాడీ పెట్టుకొని అక్కడ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక, మిగతా కార్యవర్గ ఎన్నిక కూడా జరుగుతుంది. దానికంతా కూడా ప్రోగ్రామ్ ఇస్తారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్లో నెంబర్ 2 అంటే ఎవరు? నెంబర్ 2 అని అనేది ఏముంది కానీ చాలా స్పష్టంగా ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఇక అందులో వేరే చర్చ లేదు, చర్చకు ఆస్కారం కూడా లేదు. ఇక్కడ హరీష్ రావు కొంచెం దూరంగా ఉంటున్నారనే ప్రచారం పదే జరుగుతుంది. ఇక మీడియాలో ఏదో ఒకటి అవసరం కాబట్టి మీడియాలో కొంతమంది ఏదో అట్లా సృష్టిస్తుంటారు, ఏదో కొంత మసాలాలు కాబట్టి ఏదో చేస్తుంటారు తప్ప హరీష్ రావు గారు ఎక్కడ దూరంగా లేరు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మొన్న డ్యాస్ కూడా ఉన్నారు, సిద్దిపేట నుంచి బ్రహ్మాండంగా జనాన్ని తీసుకొచ్చారు, అంతటా కూడా తిరుగుతున్నారు, ఎక్కడ కూడా లేరు. అట్లా యువత కొంత దూరమైనట్టుంది పార్టీకి. ఒకప్పుడు పార్టీ మొత్తం యువతనే అండగా ఉండే కానీ ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో కొంత దూరమైంది. ఇప్పుడు అలాంటివి ఏమైనా చెక్ చేసుకుంటారు? వాస్తవమే మీరు అనేది. ఎన్నికల ముందు కొంత యువత టీఎస్పీఎస్సీలో జరిగిన పరిణామాలు కావచ్చు, ఇతరతర కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారాలు కావచ్చు, వాటిలో పడి కొంత మాకు దూరమైన వాస్తవం, అందులో సందేహం లేదు. కొత్త తరం ఏదైతే వచ్చిందో, ఈ తెలంగాణ వచ్చే నాటికి 12, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ఉన్న పిల్లలు ఎవరైతున్నారో, ఈ తెలంగాణ గురించి తెలియని పిల్లలు, హై స్కూల్లో ఉన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్లు అయ్యారు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు, పైకి వచ్చి 25 ఏళ్ళకి వచ్చిండ్రు. ఈ కొత్తగా వచ్చిన జనరేషన్కి బీఆర్ఎస్ చేసిన పోరాటం, కేసీఆర్ చేసిన త్యాగం, ఇవన్నీ కూడా కొంత అంటుకోలేదు. అంటే మేము ఆ రకంగా ప్రచారం చేసుకోలేదు. దానివల్ల వాళ్ళకు వస్తున్న సమస్యలకి ప్రధానంగా ఇదే కారణం అనే భావన వాళ్ళు ఏదైతే ఇచ్చిండ్రో అది కొంత నమ్మిన మాట వాస్తవం. ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతున్నాయి యువతకి. మొన్న మీరు చూసింటే మా ఎలకతుర్తి సభలో మెజారిటీ వచ్చింది యువతనే, మహిళలు కూడా లేరు. చూడండి మీరు, కేవలం మగవాళ్ళు వచ్చిండ్రు, దాంట్లో ప్రధానంగా యువత ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంది యువత, అది బీఆర్ఎస్ వైపు మళ్ళీ. ఈ కులగణన క్రెడిట్ వార్ బాగా నడుస్తుంది, ఏం చేస్తారు దాని గురించి? వాస్తవానికి కులగణన అనేది లేదు ఇప్పుడు దేశంలో. వాస్తవానికి అది రాజ్యాంగపరంగా చేసింది కాదు ఇప్పటివరకు. కులగణన చేయడానికి రాజ్యాంగపరమైన సవరణ అవసరం. సెన్సెస్ ఉంది, జనాభా లెక్కలు చేసేదానికి అధికారం ఉంది తప్ప కులాల పేరు మీద లెక్కలు చేయడానికి ఈ దేశంలో అధికారం లేదు వాస్తవానికి. మొన్న కూడా కులగణన అని పెట్టలే వాళ్ళు వాస్తవానికి. దాన్ని బీసీ అంటే ఒక కులం కాదు, సోషియో ఎకనామిక్ సర్వే అని పెట్టారు, మొన్న పెట్టింది కూడా. ఈసారి మొదటిసారిగా జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తాము అని చెప్పి నిన్న కేంద్రం ప్రకటించింది. సో దానికి తప్పకుండా ఇప్పుడు రేపు రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే వాళ్ళు బహుశా క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు కాబట్టి ఆర్డినెన్స్ ఇస్తుండొచ్చు, ఆర్డినెన్స్ ద్వారా జరిపించి తర్వాత దాన్ని పార్లమెంటు చట్టంలో మార్పు చేయవచ్చు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత. అక్కడ ఎవరైనా ఉండని, అది బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, సంకీర్ణం ఉండని, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారం, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అంటే మీ వైఖరి ఎలా ఉండబోతుంది ఆ విషయం? తప్పకుండా మేము చేయాలని మేము డిమాండ్ చేసినాం, శాస్త్రీయంగా చేయమన్నాం, ఉన్నట్టుగా చేయమని చెప్పినాం. అయితే వీళ్ళు చేసిన తప్పు అదే. 2 సార్లు 3 సార్లు చేసిండ్రు, చిన్నపిల్లల్ని బాధ్యత లేని వాళ్ళు పంపిండ్రు ఇళ్ళకు, మనం చూసినాం. చాలామందిని చేయలేదు, తర్వాత మళ్ళీ 2 సార్లు చేస్తున్నామని చెప్పిండ్రు. దాంట్లోనే వాళ్ళు విఫలమైనరు చేయడంలో. మేము చేసినాం, సమగ్ర కుటుంబ సర్వే చేసినాడు. మేము ఆనాడు కూడా కులగణన చెప్పలేము, మేము చెప్పడానికి మనకు హక్కు లేదు, అధికారం లేదు. అందుకే కేసీఆర్ గారు జాగ్రత్తగా తీసుకొని చట్టంలో ఇబ్బంది రావద్దని సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పినాం. దేశాల నుంచి ఉన్న వాళ్ళు కూడా వచ్చిండ్రు, పండుగ వాతావరణం ఉండే ఒకటే రోజు 2 చోట్ల 3 చోట్ల చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసినాం. లేదు మీరు అట్లా టైం ఇచ్చి ఇన్ని రోజులు అని అంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఊళ్ళో అడుగుతారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడుగుతారు. డెఫినెట్గా మీ ఊళ్ళో మీటింగ్ పోయి ఉంటారు, మీరు ఇక్కడ హైదరాబాద్ ఉంటారు కాబట్టి ఇక్కడ మీటింగ్ వచ్చి ఉంటారు. దాంతో డూప్లికసీ వస్తుంది, దాంతో వాస్తవ సర్వే రాదు. ఒకే రోజు చేయడం అనేది ఏదైతే ఉండేనో దాంతో ఎక్కువ లాభం ఉండే. అయితే ఈ జనాభా సర్వే చేసేది ఏదైతే ఉందో దీన్ని చేసినప్పుడు కొంత శాస్త్రీయత వస్తుంది డెఫినెట్గా. ఈ నక్సల్స్తో చర్చల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది, ఎట్లా చూస్తారు దాన్ని? వాస్తవానికి మేము మా పాలసీ మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీగా ఉన్నాడు కూడా చట్ట వ్యతిరేకంగా లేదా పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకొని పనిచేయడం అనేది సరైనది కాదు అనేది మా భావన. ఎన్కౌంటర్లు, అక్రమ ఎన్కౌంటర్లు ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. ఎవరినైనా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే అరెస్ట్ చేయండి,
కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయండి, కోర్టు నిర్ణయిస్తే శిక్ష తప్ప అధికారం ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు కాల్ చేసుకుంటూ చంపేసుకుంటూ పోవడం అనేది ఏదైతే ఉందో దాన్ని మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. మా ప్రభుత్వంలో కూడా ఒకటి కూడా జరగలేదు. ఒకే ఒక ఇన్సిడెంట్ మొదటి రోజు జరిగింది ఇట్లా అని చెప్పి తెలియంగానే కేసీఆర్ గారు అధికారులు, సీనియర్ అధికారులు అందరినీ పిలిచిండ్రు, చాలా సీరియస్గా చెప్పారు. ఇంకోసారి తెలంగాణలో ఇటువంటిది జరగకూడదు, అది రియల్ ఎన్కౌంటరా ఇంకో ఎన్కౌంటరా ఏదైనా కానీ సాధ్యమైనంత మేరకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కోర్టులను పెట్టాలి తప్ప ఏ పరిస్థితులు కూడా ఎన్కౌంటర్లు అన్నమాట వినపడొద్దు అన్నమాట చెప్పినారు. మేము అది అమలు చేసి చూపించినాం. ఇవాళ కూడా కగార్ పేరు మీద జరుగుతున్నది దుర్మార్గం ఏదైతే ఉందో చెప్పి చుట్టుముట్టి 11,000 మంది ఒక గుట్టల చుట్టుముట్టి మేము పోతున్నాం చంపడానికి అని చెప్పి ప్రకటన చేసి ఒక యుద్ధం చేసిన పద్ధతుల్లో పోవడం ఏదైతే ఉందో సరైనది కాదు. ఇంకోటి ఏంది, దాంట్లో ఎవరో ఒక్కరక్కడ ఉన్నారు అని చెప్పి 10లు 20లు 100ల సంఖ్యలో అమాయక గిరిజనులను, గోండులను, కోయలను చంపుతున్నారు పాపం. వాళ్ళు గొంతు లేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు, ఈ ప్రపంచం తెలియని వాళ్ళు. అటువంటి వాళ్ళను వందలాది మందిగా చంపేయడం అనేది ఏదైతే ఉందో అది దుర్మార్గం. అందుకే కేసీఆర్ గారు దాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పారు. శాంతి చర్చలకు వాళ్ళు ఏదైతే ముందుకు వస్తున్నారో తప్పకుండా పిలవండి, మాట్లాడండి, తప్పకుండా చెప్పండి, ప్రపంచం ముందర పెట్టండి. మీరేం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంది, వాళ్ళు చేస్తున్నది ఏంది, రానివ్వండి, స్కోప్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి. డెమోక్రసీలో ఉండేది అది డైలాగ్. ప్రజాస్వామ్యంలో చర్చలు కీలకం కాబట్టి పిలవండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మా పార్టీ స్టాండ్ అది. అధికారులకు సంబంధించినంత వరకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు కొంత టార్గెట్ అవుతున్నట్టుగా ఏమైనా మీకు కనిపిస్తుందా? మీరు 10 ఏళ్లలో ఒక్క అధికారిని కూడా మేము ఇక్కడ టార్గెట్ చేసినట్టు విన్నరా? కింది స్థాయి నుంచి టాప్ వరకు, క్లరికల్ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, మధ్యలో ఎక్కడ ఏ ర్యాంక్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ ఒక మాట ఎప్పుడన్నా వినరా? అసలు అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేయాల్సిన వాళ్ళు. ఈ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళని మొత్తం లేకుండా చేస్తామంటే ఎట్లా చేస్తావు నువ్వు? నిన్న మాట్లాడండి ముఖ్యమంత్రి, అది కూడా తెలియదు ఒక మాట మాట్లాడండి. వేరే మార్గం లేదు మాకు వాళ్ళు తప్ప అని. ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఈ ప్రభుత్వంలో, రేపు వచ్చినాక ప్రభుత్వం వాళ్ళనే పని చేయించుకోవాలి కదా. అధికారులు అనేటోళ్ళు పర్మనెంట్ ఉండేటోళ్ళు, తప్పకుండా వాళ్ళతోనే పని చేయించుకోవాలి. వాళ్ళు ఎక్కడైనా తప్పు చేసినట్టు తెలిస్తే శాఖపరమైన నిర్ణయాలు ఉంటాయి. కానీ వీళ్ళు పని కట్టుకొని కొంతమంది మీద ప్రచారం చేయడము, మళ్ళీ వాళ్ళని తీసుకొని పెట్టుకోవడం. ఇప్పుడు నిజంగానే అందరూ తప్పు చేసారు, ఆర్థిక శాఖ తప్పు చేసింది, అప్పులు ఎక్కువ తెచ్చింది అంటే రామకృష్ణరావు చేసిండు 10 ఏళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక ఆయన కొనసాగించుకున్నారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీని చేసుకున్నారు ఏకంగా. ఇండస్ట్రీస్లో ఏదైనా జరిగిందంటే జయేష్ రంజనే ఉన్నాడు ఆ రోజు మొత్తం, ఇప్పుడు కూడా ఆయన కొనసాగించుకుంటున్నారు. ఇంకా చాలామంది నాలో ఇందులో తెచ్చుకున్నారు. ఇంకా ధరణిలో ఏదైనా జరిగింది అంటే ఇదే శేషాద్రి ఉన్నాడు దాంట్లో, ధరణిలో బాధ్యుడు, ఆయన సీఎంలో పెట్టుకున్నారు. అధికారులని నువ్వు మొత్తం అధికారులను తీసేయలేవు, ఎట్లా తీసేస్తావు? తప్పకుండా అధికారులు ఉంటారు, అదే అధికారులు పని చేయాలి. మాకెప్పుడు లేదు అధికారుల మీద అన్నాడు కూడా. కానీ పోలీసుల విషయంలో కొన్నిసార్లు మీ నాయకులు కానీ మీరు కానీ చేసిన కామెంట్స్ ఎలా చూస్తారు వాటిని? మేము కామెంట్ చేయడం కాదు, చెప్పొచ్చినాం పోయి, మీరు తప్పు చేస్తున్నారు, చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టి అమాయకుల మీద కేసులు పెడుతున్నారు, చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటున్నారు, ఇది సరైన పద్ధతి కాదు, చట్ట ప్రకారం నడవండి అని చెప్తాం గ్యారంటీగా, అందులో డౌట్ ఏముంది. అంటే ఎంతమంది పేర్లు రాశారు పింక్ బుక్లో ఇప్పటివరకు? మాట్లాడుతుంటారు, మా వాళ్ళు అంటుంటారు, కానీ ఎక్కడికి పోవు, రాయటమే కాదు జ్ఞాపకాలు ఎక్కడికి పోవు. ఎవరు తప్పు చేసినా అన్నీ ఉంటాయి, రికార్డు ఉంటుంది, చూస్తలేం, ఇంత చోట చూస్తున్నాం కదా ఏం జరుగుతున్నాయి పరిస్థితులు. అంత బహిరంగంగా తెగించి కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తాం, ఎమ్మెల్యే చెప్తే ఏం చెప్తే అది కేసు పెడతాం, మంత్రి చెప్తే ఏం చెప్తే అది కేసు పెడతాం అనే ఒక తెలివి తక్కువ పని ఏదైతే ఉందో అది సరైనది కాదు. కీలక శాఖలకు మంత్రులు లేకపోవడం ఎలా చూస్తారు మీరు? విద్యాశాఖలో ఏం జరుగుతుందో మనం చూసినాం. 90 మంది పిల్లలు చచ్చిపోయారు ఇప్పటికీ దుర్మార్గంగా. ముఖ్యమంత్రి దగ్గర ఉంది, సోయి లేదు. అంటే ఈ ప్రభుత్వం ఎంత అజ్ఞానంతో నడుస్తుంది అనేదానికి ముఖ్యమంత్రి యొక్క అపరిపక్వత అనేదానికి నిదర్శనం శాఖల విభజన, శాఖల కేటాయింపు జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గంత దివాలాకోరుగా ఉంది, మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేనంత హీనమైన స్థితిలో ఉంది అని అర్థం. కేసీఆర్ ఒక్క 2 నెలలు మంత్రివర్గాన్ని పెట్టకపోతేనే ఓ గగ్గోలు పెట్టినరు, 5 ఏళ్ళు అదే ప్రచారం చేశారు. సంవత్సరం రైతుంది, మంత్రులు పెట్టుకోలేదు. ఇంకొకటి, విద్యాశాఖ ఒక డైనమిక్ శాఖ, నిమిషం అక్కడ పని ఉంటుంది. అన్ని వందలు వేల సంస్థలు, ఇండిపెండెంట్ సంస్థలు, అనేకమైన నిర్ణయాలు, ప్రతి సందర్భంలో మంత్రితో మాట్లాడాల్సిన అవసరం అనేక శాఖల అధికారులకి, ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఇండిపెండెంటు, పాడిసు అనేకం ఉన్నాయి. దానికి ప్రతి 24 గంటలు పనిచేస్తే కూడా సరిపోదు విద్యాశాఖ మంత్రి.
అటువంటిది విద్యాశాఖకు మంత్రి లేకపోవడం అనేది 90 మంది చావుకు కారణమే అది ప్రధానంగా. పడిపోయినాయి విలువలు. హోంశాఖ దాంట్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు సంఖ్య తగ్గిపోయింది, సగానికి పడిపోయింది. హోంశాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి అన్నీ కూడా ఎక్కడక్కడ చూడండి ఒకసారి మున్సిపాలిటీలలో ఏముందో. మళ్ళీ పట్టణాలలో ఎంత కంపు కొడుతుంది, దోమలు పెడితే ఎట్లా విరిగిపోయిందో చూడండి ఒకసారి, అర్థమవుతుంది. హోంశాఖ పరిస్థితి, ల్యాండ్ ఆర్డర్ సరే ఎన్ని విరిగిపోయినాయి నేరాలు. వాళ్ళ కమిషనర్లే ఇచ్చిరు. మొదటి సంవత్సరంలో 48% హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరిగింది. కేసీఆర్ హయాంలో తగ్గుతూ వస్తే ఎందుకు కాంగ్రెస్ రాగానే పెరిగింది? పరిపాలన చేతకంతనం, మంత్రులు నియమించుకోలేని అసహాయత. జగదీష్ రెడ్డి పొలిటికల్ కెరీర్ గురించి చెప్పండి. ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఏంటి ప్లాన్స్ ఏంటి, ఎలా చూస్తారు ఈ జర్నీని? ఇవన్నీ కూడా రొటీన్ ఉండాల్సిన లైఫ్లో ఉండేవి. తెలంగాణ ఉద్యమ కొరకు పోయిన మనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేసినాం కేసీఆర్తో కలిసి. రాష్ట్రం వచ్చింది, సంతృప్తిగా ఉంది. ఓకే, ఈ రాష్ట్ర సాధన ఉద్యమంలో మేము భాగస్వాములమైనము అనే సంతోషం. అనుకోకుండా ప్రజలు అవకాశం ఇచ్చారు, కేసీఆర్ గారు మంత్రిగా అవకాశం ఇచ్చారు. అనుకున్న పద్ధతిలో పూర్తి సాటిస్ఫాక్షన్తో పనిచేసినాం. ఇవాళ ప్రజలు ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చిండ్రు, బ్రహ్మాండంగా ఆ పాత్రను కూడా పోషిస్తూ ఉన్నాం. తప్పకుండా నేను నా రాజకీయ కెరీర్లో చాలా సంతృప్తిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి పదే ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ఎంతసేపు విమర్శలు చేస్తారు కానీ ఒక మంచి సలహా కూడా ఇవ్వలేదని అంటున్నారు. సలహాలు తీసుకునే వాళ్ళకి ఇస్తారు ఎవరైనా ప్రపంచంలో. అడిగిన వాళ్ళకి ఇస్తారు, లేదా తీసుకునే వాళ్ళకి ఇస్తారు. అడిగే అలవాటు లేదు, తీసుకునే అలవాటు లేని వాళ్ళకి ఇవ్వలేరు. కొంత ప్రయత్నం చేస్తారు పక్కన ఉన్న వాళ్ళు. అందులో చాలామంది సీనియర్ మంత్రులు చెప్తున్నారు, మేము చెప్తే కూడా వినడు, పట్టించుకోడు, ఏకపక్షంగా పోతాడు, చెప్పిన వాళ్ళని అవమానిస్తాడు. మాకున్న సమాచారం ఒక సీనియర్ మంత్రి, దాంట్లో మొత్తం మంత్రివర్గంలో ఉన్నది ఇక సీనియర్ మంత్రి అనుభవం ఆయన ఉన్నాడు. ప్రారంభంలోనే ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు మీరు అట్లా కాదు ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పబోతే నువ్వేం చెప్పొద్దులే నాకు అన్నీ తెలుసు అని అన్నాడు అని చెప్పి బయటకు వచ్చినాయి వార్తలు. మరి అటువంటి వాళ్ళకి ఎవరు చెప్పగలుగుతారు, ఎవరు చెప్తే వింటారు. రేవంత్ రెడ్డికి ఏదైనా సలహా ఇవ్వాలంటే అదేమి ఇస్తారు? వాస్తవానికి రేవంత్ రెడ్డికి నేను సలహా ఇవ్వడం అంటే, నాకు కేసీఆర్ గారు చెప్పిన కొన్ని విషయాలు అదే గుర్తు చేస్తా. ఎవరు కానీ ఒక పదవి రాగానే మరింత ఒదిగి ఉండాలి, ఆ పదవికి హుందాతనం పెంచేటట్టుగా, గౌరవం పెంచేటట్టుగా ఉండాలి వాళ్ళ ప్రవర్తన అని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్పేది. వాళ్ళ దగ్గర ఒక ఎంపీపీ గారు ఏం మాట్లాడిండు, ఎట్లా మాట్లాడిండు అంటే ప్రజలు మనను ప్రతి క్షణం గమనిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రజలు చూసే విధానం వేరుంటుంది. మీ మాట, మీ హావభావాలు, మీ డ్రెస్సింగ్తో సహా ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తుంటారు. అది ప్రజలది అవుతుంది. ఒకసారి ప్రజలకు వచ్చి నిలబడిన తర్వాత మీరంతా మీరు కాదు, మీరు ప్రజల మనిషి అవుతారు. కాబట్టి జాగ్రత్త చూస్తారు. నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది, నీ అహంకారం పెరిగిందా, అనుకోగా ఉన్నవా, ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పి సామెత ఉంది. అది ఊరికనే రాలేదు, అది అలవాటు చేసుకోవాలి ఎవరైనా ప్రజాప్రతినిధులము అని చెప్పి కేసీఆర్ గారు చెప్తుంటారు చాలా సందర్భాల్లో. ఈవెన్ మాకు లీడర్లకు సంబంధించిన డ్రెస్ కోడ్ విషయంలో కూడా చెప్తారు. ఈవెన్ నాకు కూడా సలహా ఇచ్చారు కేసీఆర్ గారు, నాకు ఇవ్వలే. ఎంత జాగ్రత్తగా చెప్తారు కేసీఆర్ గారు అంటే, నా మిత్రుడు ఇంకొక ఆయన చెప్పారు. అంతకుముందు నేను స్టూడెంట్ నుంచి వచ్చినోని, అడ్వకేట్గా వచ్చినోని నేను టక్ చేసుకొని ఉండేది, కలర్ డ్రెస్లలో ఉండేది. జగదీష్ ఎదగాల్సిన వాడు లీడర్గా కొంచెం వైట్ డ్రెస్లో మంచి నీట్గా ఉంటే అపీరెన్స్ బాగుంటుంది అని చెప్పి రాత్రి సార్ అన్నాడు, నాకు ఇంకో మిత్రుడు చెప్పినారు. తెల్లవారించి నేను కూడా మార్చుకున్నాను. అట్లా నాకు ఇంకొక నాయకుడు గురించి చెప్పినాడు వేరే సందర్భంలో. ఆయనకు ఒకసారి చెప్పు కొంచెం ఆ టీ షర్ట్స్ వేసుకొని కదిరివద్దని చెప్పు లీడర్గా ఉండాల్సిన వాడు అని. నేను చెప్పిన వెంటనే ఆయన కూడా మార్చుకున్నాడు. అంటే ప్రజలు మీ వైపు చూస్తారు, ప్రజలు మీది ప్రతిదీ గమనిస్తారు. మీ హెయిర్ స్టైల్ కాంచి మీకు నల్లద్దాలు వచ్చినాయా, మీకు బూట్లు వచ్చినాయా, కొత్తగా పదవి వచ్చిన తర్వాత మీ మాట యాస మారిందా, మీరు ఏమైనారు అనేది ప్రతిదీ కూడా ప్రజలది అవుతుంది. కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు మాకు చెప్తుంటారు. రేవంత్ కూడా గదే నేర్చుకుంటే మంచిదని నా భావన. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, వాటి అమలు కోసం ఖచ్చితంగా ఒత్తిడి కొనసాగిస్తాం, తమదైన శైలిలో ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటున్నారు.